సాగిపోవటం. ఎందుకంటే 100 మంది తిట్టిన నోట ఒకటో మనిషి అయినా సరే నీ దేవుని గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది. ఆ ఒకడు పట్టబడితే చాలా ఊర్లో అనేక మందిని పట్టుకునే ఛాన్స్ ఉంది. ఈ సంగతి ఉన్మాదులకు తెలుసు, మత ఉన్మాదులకు తెలుసు, మనవాళ్ళకి తెలియచావదు. వాళ్ళు ఎందుకు అంత కంగారు పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎందుకు గడగడగడగడగా లాడిపోతున్నారు తెలుసా? ఎవరన్నా ఒక్కళ్ళు బైబిల్ పట్టుకొని ఒక గ్రామంలో కనపడితే కాళ్ళు చేతులు వణిగిపోయి అసలు వాళ్ళకి లోపల లోపల ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఎందుకు అంత అయిపోతున్నారు తెలుసా? పాపం వాళ్ళు ఎంత గందరగోళం. ఒక్కళ్ళు చాలరా, వీళ్ళు ఒక్కళ్ళు చాలరా, ఒక్కళ్ళు చాలు. ఒక్కళ్ళు వచ్చి ఊళ్ళో ఒక్కనట్ట టచ్ చేసి వెళ్తే చాలు, ఇంకా అవుట్ ఇచ్చుకునే ఆటలు అందరూ అవుట్ అయినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రావద్దు మా ఊరికి, రావద్దు మా బజారుకి, రావద్దు. ఎందుకు అంత కంగారు? నీ పవర్ ఏందో నీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. నీ పవర్ ఎంత పవర్ అంటే నువ్వు అసలు బజార్లో కనపడ్డావంటే మొత్తం వాళ్ళకి అన్ని పనులు మానేసుకొని అసలు ఇంతకు మించిన సీరియస్ మ్యాటర్ ఇంకోటి లేదన్నట్టు కలవరం ఎందుకు? అసలు నీకంటే వాళ్ళే గొప్ప విశ్వాసులు. యేసు ప్రభు పవర్ ఏందో వాళ్ళకి తెలుసు, సువార్త దమ్మేందో వాళ్ళకి తెలుసు. అసలు నువ్వు బజార్లో తిరిగినా డేంజర్ అయినా వాళ్ళకి తెలుసు. అసలు నువ్వు ఎవడికి చెప్పాల్సిన అవసరంలా, బైబుల్ అట్లా పట్టుకొని హల్లెలూయా అనుకుంటే తిరిగిందా చాలు. ఆ కూర్చున్న వాళ్ళలో ఎవరొకరు ఆ బజార్లో ఏంది ఆ మడి చేతిలో ఏంది అంటే అదే ఆ పుస్తకంలే, అదే ఆ నల్లగా ఉంటుంది అది బైబుల్ అనుకుంటా. కానీ ఆ బైబుల్ అనగానే అక్కడ యేసు ప్రభు మ్యాటర్ స్టార్ట్ అయింది, అక్కడ దేవుని కార్యం జరిగింది. అందుకే విశ్వాసులకేం ఈ విశ్వాసం లేదు, అవిశ్వాసులు మనకంటే గట్టిగా ఉన్నారు.